సత్యం గారు, కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత లేదు కదా? ఈ ఎన్నికల్లో మహిళలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారని మీరు అనుకుంటున్నారా? వాస్తవం అమ్మ, మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎక్కడ కూడా మహిళలకి ప్రాధాన్యత లేదు. మహిళల్ని అసలు మంత్రివర్గంలో తీసుకోలేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 5-6 మంత్రులు ఉండే. మా గీతారెడ్డి గారు, డీకే గారు, సబితారెడ్డి గారు, సునీత లక్ష్మారెడ్డి గారు అంటే బ్రహ్మాండమైన మంత్రులు, మంచి మంచి మహిళా మంత్రులు మేము ఎన్నుకున్నాం. మహిళా మంత్రి మాకు గల్లా అరుణకుమారి గారు, ఇట్లా మేము ఒక 6 మంత్రులు మంచి మహిళా మంత్రులు ఇచ్చాం. ఒక సిస్టర్స్ లెక్క చూసుకుంటే వాళ్ళందరూ మంచి ప్రాధాన్యత శాఖలు ఇచ్చారు. ఇక్కడ మహిళలకు అసలు ప్రాధాన్యత లేదు. ఎక్కడ కూడా మహిళలకి మీరు పరిపాలనలో వాళ్ళ భాగస్వామ్యం చేయలేదు. రాష్ట్రంలో 50% ఉన్న మహిళల్ని నువ్వు కించపరిచే విధంగా ప్రవర్తించావు. నీ బిడ్డొక్క తప్ప ఎవరన్నా బాగుపడ్డారా? తెలంగాణలో మహిళలు ఎక్కడ బాగుపడాల. మేము కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ 119 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలు మహిళలకు కేటాయించడం జరిగింది. ఇంకోటి కూడా మీరు గమనించాలి, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకి మేము కళ్యాణ వివాహానికి 1,50,116 రూపాయలు ఇవ్వబోతున్నాం. అదేవిధంగా మహిళలకి ఒక 50,000 రూపాయల, మహిళా సంఘాలకి 50,000 రుణమాఫీ చేయబోతున్నాం. అదేవిధంగా మహిళలకి 10 లక్షల రూపాయల రుణాన్ని తక్కువ వడ్డీకి ఇవ్వబోతున్నాం. అదేవిధంగా మహిళలకి 1 లక్ష రూపాయల గ్రాంట్గా ఇవ్వబోతున్నాం. మహిళలకి చేయూతనివ్వటంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. మహిళలకి నాయకత్వాన్ని మా నాయకులు సోనియా గాంధీ గారు మహిళ. మేము ఫస్ట్ మహిళా స్పీకర్ చేసింది మేము, మహిళా ముఖ్యమంత్రి చేసింది మేము, మహిళా ప్రధానమంత్రి అయింది మా ఇందిరాగాంధీ గారు. మహిళా అన్నిట్లో మహిళలని గవర్నర్ని ఏదైనా సరే మహిళలకి ఉన్నత స్థానానికి తీసుకెళ్ళి మహిళలకి మంచి విలువ ఇచ్చి మంచి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. మహిళా సోదరిమణులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మీరు ఒక్కటి గమనించండి అమ్మా, మనకి విలువ ఉండాలి, మనము సమానంగా ఉండాలి. మీరు జనాభాలో సగము, మా వాటాలో సగం ఉండాలి, అధికారంలో సగం ఉండాలి, అన్నింటిలో సగం ఉండాలి. అందుకని మహిళలందరూ కూడా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన, గౌరవించిన పరిపాలన, మనకు ఆత్మగౌరవం లేని పరిపాలన, అసలు ఆత్మగౌరవం కావాలని తెలంగాణ కోసం కొట్లాడి అసలు ఆత్మగౌరవం లేని విధంగా మహిళల్ని కించపరిచే విధంగా ప్రవర్తించిన కేసీఆర్కి బుద్ధి చెప్పాలి. మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటేయాలి. మేము కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. అమ్మ సోనియా గారు ఎట్టి పరిస్థితుల్లో మహిళలకి ప్రాధాన్యత ఇస్తుంది. మహిళలకి ఏవి కావాలో ఇంకా బెటర్ అంటే ఇంకా మంచి పథకాలు కానీ మంచి ఆలోచన విధానాన్ని పంచుకొని ఇంకా మనం ప్రజలు సమాజంలో ఏం మహిళలకు చేయొచ్చో, మహిళలకు ఏది బాగా అందుబాటులోకి వస్తే వాళ్ళు ఇంకా మంచిగా లబ్ధి చేకూరుతుందో ఆలోచించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ అందుబాటులో ఉంటుంది. వాళ్ళందరికీ సహాయ సహకారాలు ఇస్తుంది. మహిళా సాధికారత, మహిళలకు అభివృద్ధి, మహిళా సంక్షేమం ఒక కాంగ్రెస్ పార్టీకి సాధ్యం. కాంగ్రెస్ పార్టీలో అలాంటి జరుగుతుందని చెప్పి నా పూర్తి విశ్వాసం. ప్రజలందరూ కూడా తెలుసు. ప్రజలందరూ కూడా గతాన్ని, ప్రజెంట్ని గమనించాలి. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాన్ని, గతంలో జరిగిన పరిపాలన మీరంతా బేరీ చేసుకోవాలి. మహిళలందరూ కూడా ఇవాళ రేపు ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఎక్కువ మంది ఎడ్యుకేటర్స్ అయిపోయారు. ఇవాళ రేపు మహిళలందరూ కూడా బాగా తెలివిగా ఆలోచిస్తున్నారు. అమ్మ మీరందరూ ఒక ఇంటిని ఎలా మెయింటైన్ చేస్తున్నారో మీకు తెలుసు. అలా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కూడా మీకు తెలుసు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మీరు గమనించి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మీరందరూ హస్తం గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చే విధంగా మీరందరూ కూడా మాకు సహకరించాలని మా విజ్ఞప్తి.